పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారికి, అమ్మవార్లకు కళ్యాణం అత్యంత వేడుకగా జరుగుగా, బుధవారం ఉదయం నుండి స్వామివారిని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమే భక్తుల హృదయాల్లో ఆశాదీపాన్ని వెలిగించింది. ఈ అపూర్వ దినాన స్వామి ఆలయం దేవలోకపు కీర్తితో ప్రకాశించిందని భావిస్తున్నారు. ఉదయం మొదలైన అభిషేకాలు, గంధం, చందన సువాసనలతో అంతా దేవాలయం వాతావరణం అత్యంత అద్భుతంగా మారింది. పాలు, పెరుగు, నువ్వులు, తేనెతో చేసిన మహాభిషేకం స్వామి రూపాన్ని మరింత దివ్యరూపంగా మార్చింది. వేద ఘోషాలు, నాదస్వరాలు, మంగళ వాయిద్యాలు సుబ్రహ్మణ్యం శౌర్యాన్ని స్మరింపచేశాయి. కళ్యాణ దర్శనం పొందిన వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని కృప అమోఘంగా ప్రసరిస్తుందనే భక్తి, నమ్మకం ఉంది. కళ్యాణానంతరం ఇచ్చిన తీర్థప్రసాదం, పుష్పమాలలు భక్తులను దైవానందంతో నింపాయి. సాయంత్రం సమయం రాగానే దేవాలయ ప్రాంగణం రథోత్సవం కోసం సిద్ధమైంది. పుష్పాలతో, గజమాలలతో అలంకరించిన రథం స్వామి రథసారథ్యాన్ని తలపించేలా అద్భుతంగా ఉంది. రథం దగ్గరికి స్వామివారు వచ్చేసరికి భక్తులు హరహర సుబ్రహ్మణ్య నినాదాలు మారుమ్రోగాయి. రథం కదలడం ప్రారంభించిన క్షణమే ఆ దృశ్యం కన్నుల పండుగగా మారింది. స్వామి రథసేవ పొందడం జీవితంలో మహాపుణ్యం అనే నమ్మకంతో వేలాది భక్తులు రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చారు. రథం వీధుల మీదుగా సాగుతున్నప్పుడు గ్రామమంతా పరమ పవిత్రతతో నిండిపోయింది. రథం చుట్టూ దీపాలు వెలిగించడంతో రాత్రి ఆకాశం కూడా స్వామి కాంతిని సాక్షిగా నిలిచింది. రథం మీద నుంచి అర్చకులు ఇచ్చిన తీర్థం, పుష్పాలు భక్తుల హృదయాల్లో అపార శాంతిని నింపాయి. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రథాన్ని తాకాలని, లాగాలని తప్పించారు. రథం చుట్టూ వినిపించిన సుబ్రహ్మణ్య గానాలు హృదయాన్ని పరమశాంతితో ముంచేశాయి. సర్పదోషాలు తొలగించి రక్షణ ప్రసాదించే కార్తికేయ స్వామిని స్మరించిన ప్రతి భక్తికి ఆశీర్వాదం లభించింది. స్వామి దీవెనలను పొందాలన్న ఆశతో భక్తులు పుష్పాలు సమర్పిస్తూ భక్తిగంగను ప్రవహింపచేశారు. రథం ఆగిన ప్రతి ప్రదేశం పవిత్ర క్షేత్రంలా మారింది. సుబ్రహ్మణ్యేశ్వరిని వర్ణించలేని తేజస్సు భక్తుల మనసులను మునిగిపోయేలా చేసింది. నడిపూడి షష్ఠి గజమేళాలు, భజనలు ఉత్సవానికి పరాకాష్ఠను చాటాయి. స్వామి చల్లని కటాక్షం ఉంటే మన జీవితం ఆరాధ్యంగా మారుతుంది అనే నమ్మకాన్ని ప్రజలు తమ హృదయాల్లో దిద్దుకొని నిలిచారు. రథోత్సవం ముగిసిన అనంతరం కూడా దేవాలయం చుట్టూ పవిత్రమైన ప్రసన్నత అలుముకుంది. నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ల చెంత నిలిచిన ప్రతి భక్తికి స్వామి కృపాకాంతి జీవితాంతం వెలుగునిస్తుంది. ఈ షష్ఠి మహోత్సవం నడిపూడి గ్రామాన్ని పుణ్యభూమిగా, స్వామి భక్తిని అమృతంగా నిలబెట్టింది. సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరణే జీవితం, ఆయన కృపే శరణ్యం, ఆయన దివ్యనామమే శాశ్వత ఆశ్రయం అని చెప్పవచ్చు. కాగా స్వామివారిని, అమ్మవారిని రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు దర్శించుకొని తరించారు.
సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచరణ నియోజకవర్గంలో ఆచరణ మండలంలో ఉన్న నడిపూడిలో వేయించేసి ఉన్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అలాగే మా పార్టీకి చెందినటువంటి ప్రముఖులు మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారి ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగాను సమృద్ధితోటి అందరకాలుగా ఉండాలని చెప్పి పరమేశ్వరుని ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని, తీర ప్రాంత ప్రజలపై ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలియజేస్తాను. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.